పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. సుమారు 400 క్షిపణులతో ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసింది. రాజధాని టెల్ అవీవ్ సహా ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమ పౌరుల్ని బాంబు షెల్టర్లకు వెళ్లాలని ఆదేశించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వార్నింగ్ సైరన్లు మోగించింది. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనల్ని పాటించాలని కోరింది. נפילות אחי, נפילות של החיים בנבטים. נפילות בנבטים אחי. హిజ్బుల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేంపై రాత్రి క్షిపణులతో దాడి చేసింది. వీటిలో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. హెజ్బుల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయి. 10ల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణుల్ని వాడినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులతో బెంబేలెత్తిన ఇజ్రాయేలీలు బాంబు షెల్టర్లోకి వెళ్లి తలదాచుకున్నారు. మరికొందరు రోడ్డు పక్కన రక్షణ ప్రదేశాల్లో దాక్కున్నారు. దేశమంతటా సైరన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇరాన్ క్షిపణుల్ని కూల్చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో ఈ పోరు ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని తెలుస్తోంది. రైట్, అక్కడ పరిస్థితిని విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు వివరిస్తారు. గిరిధర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, అంటే ఈ దాడిని మీరు ఎలా చూస్తారు? అంటే 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనుకోవచ్చా? ఇది 3వ ప్రపంచ ప్రతి యుద్ధం జరిగిన ప్రతి ఘర్షణ 3వ ప్రపంచ యుద్ధానికి దాకా దారి తీస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే అక్కడ ఈ రోజు ఇజ్రాయెల్ ని సమర్థిస్తున్నటువంటి దేశాలు ఎక్కువ ఉన్నాయి, ఇరాన్ కి వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ మనం చూస్తే కనుక ఈ రోజు లెబనాన్ మీద దాడులు కావచ్చు, లేదా మనకు హెజ్బుల్లా నేతృత్వం మీద దాడులు కావచ్చు, వీటిని అన్నిటినీ ఇరాన్ మినహాయించి ఏ దేశం కూడా దాన్ని ఖండించలేదు. సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఈ సున్నీ దేశాలు ఏవి దాన్ని ఖండించలేదు. అంటే అది సున్నీ షియాల మధ్యలో ఉన్నటువంటి గొడవలు కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడాను ఇరాన్ కి గుణపాఠం చెప్పడం అనేది వాళ్ళకు కూడా చాలా సంతోషమైన విషయమే. కాబట్టి వాళ్ళలో వాళ్ళు ఇన్ని విభేదాలు ఉన్నప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అన్న అంత దాకా వెళ్ళదు తప్పకుండా. కాకపోతే రష్యా కానీ, చైనా కానీ అక్కడ ఘర్షణ వాతావరణం ఉంటే కనుక దానివల్ల వాళ్ళకి లాభాలు ఉంటాయి కాబట్టి అది వాళ్ళు అపేక్షిస్తున్నారు. రష్యాకు లాభం ఏంటంటే ఇక్కడ యుద్ధాలు జరిగితే కనుక అమెరికా, వెస్ట్ వాళ్ళ ఫోకస్ అంతా కూడాను యుక్రెయిన్, రష్యా మీద నుంచి తప్పి ఇటు ఇజ్రాయెల్ సైడ్ కి మళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు దానికి వల్ల లాభం ఉంటుందని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చైనా ఏంటంటే ఇదే ఘర్షణలు కన్నా ఇలాగే కొనసాగితే వాళ్ళు తైవాన్ మీద ఏమైనా దుశ్చర్యలు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుందని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఒక 3వ ప్రపంచ యుద్ధం రావడం అన్నది చాలా కష్టమైన విషయం. అది 3వ ప్రపంచ యుద్ధం రావాలంటే కనుక ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మిగతా ఆసియా ఖండంలో దేశాలు, యూరోపియన్ దేశాలు ఇవన్నీ ఏదైనా ఘర్షణలోకి వెళ్తే కానీ జరగదు. అది ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. గతంలో కూడా జరిగాయి, లెబనాన్ మీద దాడులు జరిగాయి. ఇరాన్ గతంలో కూడా మనకు ఇస్మాయిల్ హనియాని చంపిన తర్వాత వాళ్ళు ఏవో కొన్ని మిసైల్స్ పేల్చారు ఇజ్రాయెల్ మీద. ఈసారి కూడా మనకేం తెలుస్తోందంటే ఈ మిసైల్స్ ఫైర్ చేసే ముందర అమెరికాకి చెప్పినట్టు మనకు తెలుస్తోంది. అంటే వాళ్ళ ప్రజలకు ఏదో మేము చేశామని చెప్పుకోవడానికి కోసం తూతూ మంత్రంగా ఏదో ఇటువంటి దాడులు చేశారు. కానీ వాళ్ళు కూడా యుద్ధం కోరుకుంటున్నారని నేను అనుకోను. కాబట్టి ఇది బహుశా గతంలో లాగానే మళ్ళీ ఏదో 2-3
రోజుల తర్వాత అది సమస్య కొంచెం శాంతి పడేటువంటి దిశగానే వెళ్తున్నది అది. కాకపోతే ఈసారి ఇజ్రాయెల్ బహుశా అక్కడ ఉన్నటువంటి ఇరాన్ లో ఉన్నటువంటి నేతృత్వం మీద ఏదైనా చర్య చేయవచ్చు. అందుకనే మనకు చూసాము ఆ ఖమెనై వచ్చేసి ఆయన ఎక్కడో అజ్ఞాతమైనటువంటి ఒక ప్రాంతంలో వెళ్లి ఆయన దాచుకున్నారు. బహుశా ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని భయపడి ఆయన వెళ్లడం జరిగింది. కాబట్టి ఇది ఇరాన్ తర్వాత అంటే షియా దేశాలు ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ ఈ దేశాలు మాత్రమే ఇజ్రాయెల్ తో పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటంలో ఇజ్రాయెల్ వెనకాల మనం సున్నీ దేశాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మనకు బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ నేషన్స్ లో కూడా ఆయన మాట్లాడుతూ దాంట్లో మ్యాప్ చూపించారు. మ్యాప్ లో ఈ షియా దేశాలన్నిటిని నల్లగా చూపించి శాపం అని చెప్పి చూపించారు. అలాగే యుఏఈ తర్వాత సౌదీ అరేబియా ఇవన్నీ చూపించి మనకు బ్లెస్సింగ్స్ అని చూపించారు ఆయన. కాబట్టి ఎక్కడో వాళ్ళకు మధ్యలో అవగాహన ఉన్నది. ఇజ్రాయెల్ ని వాళ్ళు సమర్థిస్తున్నారు. సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ కూడా వాడుకొని ఇజ్రాయెల్ హౌతీల మీద కూడా దాడి చేస్తుంది యెమెన్ లో. కాబట్టి ఇది మూడో ప్రపంచ యుద్ధం అంత దూరంగా వెళ్ళదు ఇది. ఇరాన్ కనుక దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తే వాళ్ళ నేతృత్వమే చాలా ప్రమాదంలో పడేటువంటి సూచనలు ఉన్నాయి. మరి ఇస్మాయిల్ హనియా కావచ్చు లేదా మనకు హసన్ నస్రుల్లా కావచ్చు వీళ్ళని చంపగలిగినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ లో కూడా అటువంటి దాడులు చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది. గిరిధర్ గారు, అంటే ఇప్పట్లో ఆగలే కనిపించడం లేదు, అంటే ఇది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయా? నేను అలా అనుకోవట్లేదు. బహుశా నిన్న కూడాను ఆ 180-200 దాకా మిసైల్స్ ఫైర్ చేసిన తర్వాత మళ్ళీ ఇరాన్ కూడా ఏమీ ఫైర్ చేయలేదు. ఇజ్రాయెల్ కూడా స్పష్టంగా చెప్పారు ఇంకా ఫైరింగ్ ఆగిపోయింది, మా ఆకాశాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని చెప్పారు. కాబట్టి వాళ్ళు బహుశా ఇది యుద్ధంకి వెళ్తుంది అని నేను అనుకోను. కాకపోతే ఇరాన్ కి గుణపాఠం చెప్పే దిశగా కొన్ని చర్యలు ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరు కలిసి ఏదో చేస్తారు. దాన్ని మరీ ఎస్కలేట్ అవ్వకుండా ఎవరి మానాన్ని వాళ్ళు కాపాడుకునే దిశగా దీన్ని మళ్ళీ తగ్గుముఖం పట్టే దిశగా అందరూ ప్రయత్నాలు చేస్తారు. ఇరాన్ లో చూడు మేము ఏదో చేశాము, ఇజ్రాయెల్ మీద మేము బాంబులు వేశాము, ప్రతీకారం తీర్చుకున్నామని వాళ్ళ ప్రజలు చెప్తే గనక దానివల్ల వాళ్ళ కక్ష తీర్చుకున్నట్టు అయిపోతుంది. కాబట్టి దీన్ని పెద్దగా ముందుకు తీసుకువెళ్తారని నేను అనుకోను. తీసుకువెళ్తే గనక చాలా ఇరాన్ కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్ సప్లైస్ అన్ని కూడా నిలిచిపోతాయి. వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ అన్ని ధ్వంసం చేసి వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ని ధ్వంసం చేయగలిగినటువంటి కెపాసిటీ ఇజ్రాయెల్ కు ఉన్నది. కాబట్టి అటువంటి పిచ్చి చర్య ఇరాన్ చేస్తుందని నేను అనుకోను. ఏదో తూతూ మంత్రంగా చేశారు కానీ దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లేటువంటి పరిస్థితులు ఉండవని నేను అనుకుంటున్నాను. కానీ చెప్పలేము. ఇవి ఒకసారి యుద్ధం అంటూ గనక మొదలు పెట్టిన తర్వాత దీన్ని ఎలా అంతం చేయాలనే దానికి ఎవరు దానికి టేకేదారులు ఉండరు. కాబట్టి చూద్దాం. ఇది రాబోయే 2-3 రోజుల్లో కనుక ఇది సమస్య కొద్దిగా తగ్గుముఖం పట్టే దిశగా మనకేమైనా సూచనలు ఉంటే కనుక బహుశా పెద్ద యుద్ధం జరగకపోవచ్చు. కానీ చిన్న ఇటువంటి ఘటనలు ఇజ్రాయెల్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమంది నేతృత్వాన్ని చంపేసే ప్రయత్నం అమెరికాను తర్వాత ఇజ్రాయెల్ కలిసి చేయవచ్చు. కాబట్టి నేను ఇది ఇంకా పెద్ద ఎత్తున అక్కడ ప్రమాదం ఉంటుంది, పెద్ద ఎత్తున యుద్ధాలు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. గిరిధర్ గారు, అంటే యుద్ధం దేనికి దారి చేయవచ్చు? అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం దీని మీద ఉంటుంది అనుకోవచ్చు? మొట్టమొదటిది మన చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ఏదైతే చమురు ఉన్నదో మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్, మనకు డీజిల్, పెట్రోల్ ఇవి ధరలు పెరిగిపోతాయి. అవి ధరలు పెరిగినాయంటే కనుక ఇంకా ఆటోమేటిక్ గా మిగతా నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు విపరీతంగా పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం అన్నది ఒకటి ఉన్నది. ఇరాన్ కనుక దీని యుద్ధాన్ని ఇంకా ముందుకు తీసుకువెడితే తప్పకుండా పర్షియన్ గల్ఫ్ లో యుద్ధం కనుక పెద్ద ఎత్తున వచ్చిందంటే ఈ ప్రమాదం తప్పకుండా ఉన్నది. ఇప్పటికే అతలాకుతలం అవుతున్నటువంటి చిన్న దేశాలన్నీ కూడా ఇంకా అధపతనంలోకి వెళ్లేటువంటి ప్రమాదం ఉన్నది. పాకిస్తాన్ లాంటిది కావచ్చు, శ్రీలంక లాంటి దేశం కావచ్చు, నేపాల్, మాల్డీవ్స్ ఇవన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు దివాళా తీసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రజలకు వాళ్ళు తిండి కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా క్షీణిస్తుంది. సరే, పెద్ద దేశాలైనటువంటి భారతదేశం లాంటివి, చైనా కానీ లేదా మనకు అమెరికా కానీ ఆస్ట్రేలియా ఇటువంటి పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా దెబ్బ తగులుతుంది. వాళ్ళకు కూడా నిరుద్యోగం సమస్య పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణ పెరుగుతుంది. ఇటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ తట్టుకునేటువంటి క్షమత ఈ పెద్ద ఎకానమీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు తట్టుకోగలరు. కానీ చిన్న దేశాలు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వచ్చినప్పుడు మరి దాని యొక్క పరిణామాలు కూడా మనకు కొంత తీవ్రంగానే ఉంటాయి.
కొంత ఈ దిశగా కొంత ప్రమాదం అన్నది జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ రోజు మనం చూస్తే కనుక ఈ రోజు అనివే మనకు భారతదేశంలో సెలవు, యూరోప్ లో కానీ అమెరికాలో కానీ ఇతరత్ర దేశాల్లో అన్నింటిలో కూడా స్టాక్ మార్కెట్ లో పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. రేపు భారతదేశంలో కూడా అదే పరిస్థితి వస్తుంది. స్టాక్ మార్కెట్లు పడిపోయినాయంటే కనుక ఆటోమేటిక్ గా మనకు బంగారు ధరలు పెరుగుతాయి. బంగారు స్టాక్స్ మధ్యలో ఈ సంబంధం ఉంటుంది. ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, ఇంకోటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, అలా ఉంటుంది అది. కాబట్టి బహుశా మనకు స్టాక్ మార్కెట్లు గణనీయంగా పడిపోయి బంగారు ధర ఇంకా ఎక్కువ పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఇది కొంతకాలం మాత్రమే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇరాన్ తోటి పెద్ద ఎత్తున యుద్ధం చేసే క్షమత ఇరాన్ కి లేదు. ఇలా సతాయించి రోజుకొక మిసైల్ కొట్టి ఏదో సతాయించడం తప్పితే వాళ్ళు పెద్దగా చేయలేరు. ఇరాన్ ని ఎదుర్కొనే సమస్య వాళ్ళకంత శక్తి లేదు. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో సరిహద్దు లేదు, అది ఒక విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ సైన్యాన్ని పంపించో వాళ్ళ నేవీని పంపించో ఇజ్రాయెల్ ని అటాక్ చేసేటువంటి క్షమత వాళ్ళకి లేదు. కానీ ఇజ్రాయెల్ ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ నేషన్స్ లో ఆయన స్పష్టంగా చెప్పారు, ఇరాన్ లో ఎక్కడైనా మేము వెళ్లి కొట్టగలం, మా శక్తి ఉంది అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ టార్గెట్ వాళ్ళ ఆయిల్ ఏవైతే వాళ్ళ వెల్స్ ఉన్నాయో, చమురు ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడాను మనం వాళ్ళ ముందర టార్గెట్ అవుతుంది. అలాగే వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ టార్గెట్ అవుతాయి. తర్వాత వాళ్ళ IRGC అంటారు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, వాళ్ళ నేతృత్వాన్ని, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని, వాటిని ధ్వంసం చేసేటువంటి సూచనలు ఉన్నాయి. వాళ్ళ నేవీ ఉన్నదే చాలా తక్కువ, వాళ్ళ శక్తి ఉన్నది, దాన్ని కూడా ధ్వంసం చేస్తారు. అలాగే ఇప్పుడు రష్యాకి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆయుధ సామాగ్రి సప్లై చేస్తున్నారు. ఎస్పెషలీ షహీన్ అని చెప్పేసి డ్రోన్స్ ఉన్నాయి, ఆత్మాహుతి చేసుకుని అది పేలిపోయి విధ్వంసం సృష్టించేటువంటి షహీన్ అన్నటువంటి డ్రోన్స్ ఇరాన్ నుంచి రష్యా తీసుకుంటోంది. బహుశా ఆ ఫ్యాక్టరీల మీద దాడి జరుగుతుంది. కాబట్టి నష్టపోయేది ఇరానే గణనీయంగా నష్టపోతుంది. కాబట్టి అటువంటి పిచ్చి చర్య చేస్తుందని నేను అనుకోను. ఏదో అందరికీ చూపించాలి కాబట్టి మేము ఏదో చేశామని చూపించుకోవడానికి ఏదో ఇటువంటిది ఒకటో రెండో చేసి వాళ్ళు వదిలేస్తారు. ఇజ్రాయెల్ కూడా తెలుస్తుంది. అందుకే నేను చూస్తే కనుక ప్రాణ నష్టం జరగలేదు. ఒక వెస్ట్ బ్యాంక్ లో మాత్రం ఒక ముస్లిం పాలస్తీనియన్ ఒకతను చనిపోయాడు తప్పితే ఎవరికి ఎటువంటి నష్టం జరగలేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక డ్రామా లాగా స్టేజ్ మేనేజ్ అవుతోంది తప్పితే ఈ యుద్ధం దిశగా వెళ్తుందని నేనైతే భావించట్లేదు. గిరిధర్ గారు, అంటే ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసి అక్టోబర్ 7న సరిగ్గా సంవత్సరం అవుతుంది. అంటే ఈ నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్టు అనుకోవచ్చా? ఏమండి, అంటే ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసి అక్టోబర్ 7కి కరెక్ట్ సంవత్సరం పూర్తవుతుంది. అంటే ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని అనుకోవచ్చా? అంటే వాళ్ళు ప్లాన్ చేశారు, అక్టోబర్ 7కి పెద్ద ఎత్తున దాడి చేద్దామని వాళ్ళు అనుకున్నారు. కానీ ముందస్తుగానే ఇజ్రాయెల్ మనకు హసన్ నస్రుల్లాని చంపేయడంతో వాళ్ళకి అటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈసారి హిజ్బుల్లా దెబ్బ కొడదామని అనుకున్నారు. కానీ హిజ్బుల్లాలో ఉన్నటువంటి టాప్ 10 మంది కమాండర్ల దగ్గర నుంచి అందరినీ చంపేశారు వీళ్ళు. వాళ్ళ రాకెట్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ని, తర్వాత వాళ్ళ డ్రోన్ ఇన్ఛార్జ్ ని, వాళ్ళ కమ్యూనికేషన్స్ ఎక్స్పర్ట్ ని, ఇటువంటి వాళ్ళందరినీ చంపేశారు. కాబట్టి అంత పెద్ద ఎత్తున ఇక్కడ చేసేటువంటి క్షమత వాళ్ళకి లేదు. అందుకనే నేను చూసాం, మనం టెల్ అవీవ్ లో ఎవరో ఒక అతను చాలా మందిని వీధిలో చంపుకుంటూ వెళ్ళినటువంటి ఘటన మనం చూసాం. అటువంటివి ఏమైనా చేయొచ్చేమో కానీ అక్టోబర్ 7 లాంటి పెద్ద ఘటన చేసేటువంటి శక్తి హమాస్ కి లేదు. ఈ రోజు హిజ్బుల్లా సరే వాళ్ళ నేతృత్వం మొత్తం చంపేశారు. కాబట్టి వాళ్ళు కూడా అంత పెద్ద ఎత్తున అటాక్ చేసే శక్తి వాళ్ళకి లేదు. పైపెచ్చు నిన్న 24 గంటల ముందరే ఇజ్రాయెల్ గ్రౌండ్ అటాక్ కూడా వాళ్ళు లెబనాన్ లో మొదలు పెట్టారు హిజ్బుల్లాకు వ్యతిరేకంగా. కాబట్టి అక్టోబర్ 7న దాని యానివర్సరీ సంవత్సరం అయింది. కాబట్టి వీళ్ళు ఏదైనా చేస్తారు అని ముందస్తుగానే ఇజ్రాయెల్ వీళ్ళ మీద దాడి చేయడము, వీళ్ళందరినీ కూడాను కంప్లీట్ గా ఆమూలాగ్రంగా పెకిలించడం అనేది చేశారు. కాబట్టి బహుశా అది చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు ఇజ్రాయెల్.